ఇక సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి ఆపై తల్లి ఆత్మహత్య యత్నం చేసింది. ముగ్గురు పిల్లలు మృతి చెందగా తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తున్న చెన్నయ్య, లావణ్య దంపతులు రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కృష్ణ, మధుప్రియ, గౌతమ్ ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాత్రి అందరూ కలిసి పప్పు, పెరుగుతో డిన్నర్ చేశారు. లావణ్య ముగ్గురు పిల్లలు పెరుగుతో తినగా చెన్నయ్య మాత్రం పప్పు ఒక్కటే తినేసి డ్యూటీకి వెళ్లాడు. రాత్రి 11 గంటలకు డ్యూటీ నుంచి తిరిగి వచ్చేసరికి భార్య, పిల్లలు అపస్మారక స్థితిలో ఉండటంతో ఆందోళనకు గురైన చెన్నయ్య చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే పిల్లలు ముగ్గురు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. లావణ్య ప్రాణాపాయ స్థితిలో ఉందని వైద్యులు వెల్లడించారు. సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి మరణాలకు గల కారణాలపై వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. పెరుగులో ఏదైనా విషం కలిపి పిల్లలను చంపి ఆ తరువాత లావణ్య ఆత్మహత్య యత్నం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటికి వచ్చిన అన్నం తిన్నాక 10 పావులకు 10 గంటలకు ఇంటికి నేను బయలుదేరి చందన చేసేదని చెప్పేయడానికి వెళ్ళాను. వచ్చిన తర్వాత 11:20 నిమిషాలు 5 ఇంటికి వచ్చేవారు. మా భార్య డోర్ కొట్టి చూశారు. సరే ఆమె పట్టుకుని నేను అనుకున్నాను. మధ్యరాత్రి ఆమెకు సీరియస్ అయిందని లేదు పోతే పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు. ఆమె మాత్రం సీరియస్ ఉంది. పిల్లల్ని ఎన్ని గంటలకు చూసారు మీరు చనిపోయినట్టు? నేను ఈ అమ్మాయిని మా భార్యను చేసుకొని బయటికి వస్తుంటే నాకు ఒక్కరిని కాక ఏడిస్తే మా అబ్బాయిని పోయి బాబు పక్కన వాళ్ళని తీసుకో అని చెప్తామని లేపిన. మా అబ్బాయిని లేపితే మా అబ్బాయి అప్పటి వరకు చనిపోయి ఉన్నాడు. ఇంకొక అబ్బాయిని కూడా వచ్చి చూశాను. ఆ అబ్బాయి కూడా దగ్గర అయిపోయాడు. అమ్మాయి దగ్గరికి వచ్చాను. అమ్మాయి కూడా దగ్గర అయిపోయింది. నా దగ్గర అమ్మాయి పక్కన వండుకున్న అమ్మాయి కూడా పక్కన మీద అట్లే వండుకొని అట్లే దగ్గర అయిపోయింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి ఆపై తల్లి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాఘవేంద్ర నగర్ లో విషాదం నెలకొంది. ముఖ్యంగా ఈ రాత్రి భోజనం చేసిన తర్వాత ముగ్గురు పిల్లలు చనిపోవడం అనేది కొంత అనుమానాలకు సాధిస్తుంది. ఎవరైతే భార్యాభర్తలు చెన్నయ్య, రజిత, లావణ్య అని చెప్తున్నారు, రజిత అని చెప్తున్నారు ఆమె పేరు. అయితే ప్రాథమికంగా పోలీసులు అయితే రజితగా ఆమె పేరు చెప్తున్నారు. ఆ రజిత తర్వాత ఆ భర్త చెన్నయ్య అయితే ఆ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన చెన్నయ్య ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. ఏదైతే వాటర్ ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ ఆయన తిన్న తర్వాత ఆయన విధుల్లోకి నైట్ డ్యూటీకి వెళ్ళినట్టుగా తెలిసింది. అయితే మళ్ళీ ఉదయం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆయన ఇంటికి వచ్చి చూడగా పిల్లలు పడుకున్నట్లుగా కనిపించడం, తర్వాత భార్య కొంత కడుపు నొప్పి వస్తుందని చెప్పిందంటూ అక్కడ పోలీసులు అయితే ప్రాథమికంగా సమాచారాన్ని గుర్తించారు. అయితే ఇది అనుమానాస్పద మృతి లేదంటే ఫుడ్ పాయిజన్ జరిగి ఈ విధంగా జరిగింది అనేది పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఎవరైతే పిల్లలు సాయికృష్ణ, మధుప్రియ, గౌతమ్ ముగ్గురు వాళ్ళు 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఉన్నారు. అయితే వీళ్ళు ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో ఆ భర్త భార్య ఇద్దరు ఆ పెరుగుతో తినకపోవడం, పిల్లలు మాత్రం పెరుగుతో తినడం వల్ల కొంత వేరే కోణాలు కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. పెరుగులో ఏదైనా కలిసిందా, లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా, లేదంటే ఈ కుటుంబ కలహాల వల్ల ఏదైనా ఆత్మహత్య యత్నం చేశారా అనే కోణంలో అయితే పోలీసులు అయితే కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనా స్థలాన్ని ఇప్పటికే జిల్లా ఎస్పీ పార్థేష్ పంకజ్ కూడా పరిశీలించారు. తెల్లవారుజామున జరిగే ఈ ఘటన పోవచ్చు. అయితే ఇది ఆత్మహత్యకు కారణమా లేదంటే ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా అనేది పూర్తి స్థాయిలో దర్యాప్తులో తేలుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఈ డ్రైవర్ చెప్తున్న విషయాలు చూస్తే ఉదయం తెల్లవారుజామున తాను వచ్చేసరికి భార్య కడుపు నొప్పితో బాధపడుతున్న సందర్భంలో ఆయన చెబుతూ వస్తున్నారు. ప్రాథమికంగా మొదట ఎవరైతే స్థానికులు ఉన్నారో ఇది ఆత్మహత్యగా
చెప్పడం జరిగింది. తర్వాత పోలీసులు ప్రాథమికంగా వారిని విచారించిన తర్వాత ఈ ఎవరైతే భార్య రజిత ఉందో ఆమె ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఇంకా ఆమె పూర్తి వివరాలు వెల్లడిస్తే తప్ప ఈ కేసుకు సంబంధించి అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. చెన్నైని కూడా పోలీసులు పలు కోణాల్లో వారు విచారించడం జరిగింది ఇప్పటికే. ఎందుకంటే ఇది కుటుంబ కలహాల వల్ల జరిగిన ఘటన లేదంటే ఫుడ్ పాయిజన్ వల్ల ముగ్గురు చిన్నారులు చనిపోయారా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన అయితే కొంత ఉద్రిక్త కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం తెల్లవారుజామునే ముగ్గురు చిన్నారులు 10 నుంచి 12 సంవత్సరాలు ఉన్న వయసు గల పిల్లలు, చదువుకునే పిల్లలు చనిపోవడం అనేది స్థానికంగా అక్కడ విషాద ఛాయలు అనుకున్నాయి. ముఖ్యంగా ఈ చెన్నై డ్రైవర్ తర్వాత ఆయన భార్య రజిత ఇద్దరు పనిచేస్తూ బతుకుతున్నారు. అంటే ప్రైవేట్ అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. ఆమె ప్రైవేట్ టీచరు, ఈయన ట్రాక్టర్ డ్రైవరు. వీరిద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా లేదంటే ఈ ఫుడ్ పాయిజన్ వల్లే ఘటనకు కారణమైందా అనేది తెలియాల్సి ఉంది. బీరంగూడ, అమీన్పూర్ పరిసర ప్రాంతాల్లో తరచూ ఆత్మహత్యలు, అప్పుల చనిపోవడం అనేది తరచూ జరుగుతుండడంతో ప్రాథమికంగా అయితే ఇది ఆత్మహత్య అనుమానించారు. తర్వాత ఈ ఘటనను పూర్తి స్థాయిలో పోలీసులు అధ్యయనం చేసి ఏదైతే ఫుడ్ పాయిజన్ అనే కోణం కూడా ఉంది కాబట్టి దీన్ని ఫుడ్ పాయిజన్ ఏవైతే శాంపిల్స్ ఉన్నాయో వాటిని ల్యాబొరేటరీకి పంపించి తర్వాత ఇద్దరిని పూర్తి స్థాయిలో విచారిస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెప్తున్నారు.